చేసే వాళ్ళు ఉంటారు, అన్నదానం చేసే వాళ్ళు ఉంటారు, సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు మితమీరని అభిమానం. ఎవరో ఒకరు రప్ప రప్ప అని డైలాగ్ అనగానే ఆ డైలాగ్ ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది తీసుకుని దాన్ని కొంచెం పైశాచికంగా వ్యక్తపరిచి ఇప్పుడు మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాల్లో కూడా మేకల్ని ప్రతిరోజు బలిస్తారు, చికెన్లు కోడళ్ళు కూడా ప్రతిరోజు కోస్తారు సార్. కానీ దానికి ఒక విధానం ఉంటుంది. నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రజలు చూస్తున్నప్పుడు మేక తలకాయలు నరికేసి ఆ మేక నరాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మీద పడేటట్లు ఆ బ్యానర్లకి చూపిస్తూ, అంటే ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా అన్నదానాలు చేశారు, రక్తదానాలు చేశారు, సేవా కార్యక్రమాలు చేశారు, హెల్మెట్లు పంపిణీ చేశారు. అయినా సరే అవేవి కూడా జనాల్లోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ పొట్టేళ్లని బలివడాలు, లేకపోతే కోళ్లను గోయడాలు, వీటితో రక్తాభిషేకాలు చేయడాలు, ఇవి మాత్రమే జనాల్లోకి వెళ్తున్నాయి. సరే, కనీసం వాటిని వారించాల్సినటువంటి పార్టీ కూడా పట్టించుకోకపోవడం కారణమే దీనికి ప్రధానమైన ఉద్దేశమా, లేకపోతే అలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఒక విషయం సార్, స్టార్టింగ్ లో రప్పా రప్పా అనే పోస్టర్లు పట్టుకొని కొంచెం అది బాగా సెన్సేషన్ అయినప్పుడు, ఇష్యూ అవుతున్నప్పుడు ఒక అధినాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి సార్? ఇది మన పార్టీ సంస్కృతి కాదయా, ఇది మన స్వభావం కాదు, ప్రజలు మనల్ని చూసి ఏమనుకుంటారు, సినిమా డైలాగులు సినిమాలకు వదిలేసేయండి, ఆ 2 గంటలు సినిమా చూసినప్పుడే వదిలేయాలి తప్ప బయటికి వచ్చి ఓవర్ యాక్షన్స్ మనం చేస్తే అది మనకి చెడ్డ పేరు, ప్రజలు మనం తప్పు కోణంలో చూస్తారని ఒక నాయకుడు చెప్పాల. కానీ ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాడు, రప్పా రప్పా ఏమవుతుందా, రేపు అధికారం వచ్చిన తర్వాత మా నాయకులు, మా కార్యకర్తలు పోస్టులు పెట్టారు, తప్పేంటి, సినిమాలో అయితే చూస్తారు తప్ప బయట పోస్టులు పెట్టుకుంటే మీరు చూడరా. ఆయన ఒక్క మాట మాట్లాడినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అభిమానించి అభిమానులు ఉన్నారో ప్రతిరోజు కూడా వాళ్ళ నాయకుడు ఈ రోజు కూడా సార్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి వెళ్తే రప్పా రప్పా అని, మొన్న జువల్దిన్ వెళ్ళాడు, జువల్దిన్ వెళ్ళి మత్స్యకారుల గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అన్నా నెక్స్ట్ టైం రప్పా రప్పా అని. అంటే ఈ పదాన్ని ఏ విధంగా వాడుతున్నారంటే ప్రజలు సార్ వీళ్ళు ఏమైనా బ్యానర్ కట్టినా సరే, ఎందుకంటే మొన్న ఈయన మావిగన్ అని ప్రస్తావన చేసినప్పుడు కూడా మావిగన్ కింద కూడా కొంతమంది పెట్టారు, నెక్స్ట్ టైం ఎవరిని వదిలేదు లేదు రప్పా రప్పా అనే. నిన్న అంబటి రాంబాబు ఏదో దీక్ష చేశాడంట, నాకు క్లారిటీ కూడా లేదు ఎందుకు చేశాడు ఆ దీక్ష. ఆ దీక్షలో కూడా ఒక సోదరుడు ఆ పార్టీకి సంబంధించిన ఆయన, మేము కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, ఎవరిని వదిలేదు లేదు, మేము వచ్చిన తర్వాత మా రప్పరప్పలు ఎలా ఉంటాయో చెప్తా అంటున్నాడు. అంటే ఏంటి సార్ ఇదంతా? ఈరోజు ప్రజలకు వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు, సినిమాల్లో ఏటతలను నరికినట్టు మేము నరికేస్తామని చెప్తున్నారా, విధ్వంసం సృష్టిస్తామని చెప్తున్నారా? అంటే ప్రజలకి ఎవరన్నా సరే మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి, మేము గెలిస్తే మీకు పలానా మంచి చేస్తామని చెప్పే నాయకుడిని చూసా కానీ నేను మేము గెలిచిన తర్వాత మా విధ్వంసం ఎలా ఉంటుందో మేము చూపిస్తామంటున్నాను.